హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వయం పాకం రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ గ్రనోలా అండి. ఇంట్లో సింపుల్గా అవెన్ లేకుండా స్టవ్ మీద ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇది చేయడం చాలా సింపుల్ అండి. ఇప్పుడు ప్రాసెస్ విధానంలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్లో ఒక పావు కప్పు వరకు బెల్లం పౌడర్ అండి. గ్రామ్స్లో అయితే ఇది 60 గ్రాముల దాకా ఉంటుంది బెల్లం పౌడర్ అనేది. ఈ బెల్లం పౌడర్ బదులు హనీ కానీ డేట్స్ పౌడర్ని కూడా యూజ్ చేసుకోవచ్చండి స్వీట్నెస్ కోసం. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే వాటర్ని అయితే ముందుగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక చిటికెడంత సాల్ట్, అలాగే 2 టీ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలండి. నెయ్యి ప్లేస్లోని కోకోనట్ ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. నెయ్యిని వేసుకొని కలుపుతూ బెల్లాన్ని అంతటిని కూడా కరిగించుకోవాలండి. ఇలా కలుపుతూ ఉంటే బెల్లం అనేది త్వరగా కరిగిపోతుందండి. ఇలా బెల్లం అంతా కరిగిపోయినాక దాల్చిన చెక్క పౌడర్ అండి 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇది ఇష్టం లేకపోతే ఈ ప్లేస్లోని ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దాల్చిన చెక్క పౌడర్ వేసుకొని బాగా కలుపుకున్నాక ఓట్స్ని అండి 1 కప్పు వరకు వేసుకోవాలి. గ్రామ్స్లో ఉండాలంటే ఇవి 100 గ్రామ్స్ ఉన్నాయండి ఓట్స్ అన్నవి. ఈ ఓట్స్కి బెల్లం సిరప్ అంతా పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పనికిరాదు, సిమ్లోనే పెట్టి చేసుకోవాలి. ఇప్పుడు ఓట్స్కి అంతటికి కూడా ఈ బెల్లం సిరప్ అంతా బాగా పట్టేసినాక ఇందులో నట్స్ సీడ్స్ అన్నీ యాడ్ చేసుకోవాలండి. ఈ బాదం జీడిపప్పు అండి ఒక 30 గ్రామ్స్ వరకు ఉంటాయి. అలాగే సీడ్స్ అండి వాటర్ మిలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అండి. ఇవి కూడా ఒక 30 గ్రామ్స్ ఉంటాయి. నట్స్ సీడ్స్ వేసుకొని వీటికి కూడా జాగరీ సిరప్ పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఓట్స్ అనేవి మాయిశ్చర్ అస్సలు ఉండకూడదండి, తేమ అనేది డ్రైగా అయిపోవాలి. ఈ ప్రాసెస్ ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు పడుతుందండి. సిమ్లో వేయించుకోవాలి కదా, ఇలాగా డ్రైగా అయినంత వరకు ఒక 20 నిమిషాల టైం అయితే పడుతుందండి. ఇదిగోండి కొంచెం తేమ ఉంది, ఇది కూడా 1-2 నిమిషాల్లో పోతుంది. పూర్తిగా డ్రైగా అయిపోవాలండి. డ్రైగానే ఉంటే మనకు క్రంచీగా ఉంటాయండి, క్రిస్పీగా ఓట్స్ అనేవి. ఇదండి నాకైతే ఒక 20 నిమిషాలు పట్టిందండి టైము ఇలా ఈ గ్రనోలా తయారవ్వడానికి. ఇలా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారాలండి. పూర్తిగా చల్లారినాక ఇందులోని డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఇవి పూర్తిగా చల్లారినాక ఒకసారి చేత్తోని ఇదంతా మెదుపుకోండి. బెల్లం సిరప్కి ఎక్కడైనా అతుక్కుని ఉంటే విడిపోతాయి. ఇప్పుడు ఇందులోని డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకోవాలండి. ఇందులోని కిస్మిస్, బ్లాక్ కిస్మిస్, క్యాన్బెర్రీస్ అండి డ్రైవి యాడ్ చేసుకుని ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి అంటే చేత్తోని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక వీటిని 8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 నెల పాటు అండి స్టోర్ అయి ఉంటాయి. మన బ్రేక్ఫాస్ట్కి, స్నాక్స్కి ఇంకా వెతుక్కోకర్లేదండి. ఇలా ఒక్కసారి చేసుకొని పెట్టుకుంటే మనం బ్రేక్ఫాస్ట్ హెల్తీగా తినొచ్చు. వీటిని ఒక డబ్బాలో పెట్టుకొని మూత పెట్టుకొని స్టోర్ చేసుకోవడమేనండి. వీటిని పాలతో కానీ పెరుగుతో కానీ సర్వ్ చేసుకోవచ్చండి. పాలు 1 కప్పు తీసుకొని 1/2 కప్పు వరకు గ్రనోలా పాలలో వేసుకోవాలండి. పాలు అనేవి గోరువెచ్చని కానీ వేడి పాలు కానీ తీసుకోవచ్చండి. అలాగే పాలల్లో మీకు ఇంక ఫ్రూట్స్ కావాలంటే యాపిల్, బనానా, ప్రోమోగ్రానేట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పిల్లలకి ఇచ్చినా కూడా ఇష్టంగా తింటారండి. హనీ కలిపిస్తే ఒత్తిగా తినేయవచ్చండి, చాలా బాగుంటాయి. అంతేనండి, హోమ్ మేడ్ గ్రనోలా రెడీ అయిపోయింది. మీకు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్